వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులందరూ క్రిస్మస్ సీజన్లో ఉన్నారు. సెమీ క్రిస్మస్లు, ప్రీ క్రిస్మస్లు, క్రిస్మస్ ఈవెంట్లు జరుపుకుంటూ పండుగను ఇంకా ఆనందకరంగా సంతోషకరంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్కు ముందు సెమీ క్రిస్మస్లు, ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్, క్రిస్మస్ ఆనంద క్రిస్మస్లు జరుపుకోవడం తప్పేమి కాదు. యేసుక్రీస్తు లోకరక్షకుడిగా పుట్టాడని సంతోషంతో ఆనందంతో పండుగ జరుపుకుంటూ ఇతరులకు కూడా యేసు ప్రభువారు లోకరక్షకుడని చాటి చెప్పే ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ జరుగుతున్నాయి. మంచిది. అయితే చాలామంది క్రిస్మస్ ఈవెంట్స్ చేస్తున్నారు. సెమీ క్రిస్మస్ల పేరిట ప్రీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, అలాగే ఎల్డర్స్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, మెగా యూత్ ఫెస్ట్ అని, మెగా యూత్ క్రిస్మస్ అని, ఇలా రకరకాల పేర్లు పెట్టి క్రిస్మస్ను చేసుకుంటున్నారు. అయితే ఈ క్రిస్మస్లో కొంతమంది అన్యులు చేసినట్టుగా చేస్తున్నారు. ఎలా అంటే జబర్దస్త్ టీంను తీసుకొచ్చి స్కిట్లు వేపియడం, వాళ్ళతో మాటలు మాట్లాడించటం, వాళ్ళతో పాటలు పాడించటం, వారి చేత మరి సాక్ష్యాలు చెప్పించటం, జబర్దస్త్ టీమును తీసుకురావడం. అలాగే కొంతమంది సినిమా స్టార్లను తీసుకొస్తున్నారు. కొంతమంది సినిమా హీరోలు కానీ, సినిమా చెందిన నటులు కానీ కొంతమంది యేసుక్రీస్తును నమ్ముకుంటే వారిని తీసుకొచ్చి సాక్ష్యం పేరిట వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు. అయితే జబర్దస్త్ నటులు కానీ, సినిమా నటులు కానీ ఈ క్రిస్మస్ ఈవెంట్స్లో ఎంతవరకు ఉపయోగపడతారు, ఎంతవరకు ఇది కరెక్ట్, ఒకసారి ఆలోచించండి. జబర్దస్త్ నటులు కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారని, వాళ్ళు మారు మనసు పొందారని అందును బట్టే మరి సాక్ష్యాలకు కానీ వారి చేత ఏదో కొన్ని మాటలు మాట్లాడించడానికి చెప్తున్నామని తీసుకొస్తున్నారు. నిజానికి వాళ్ళు నిజమైన మారు మనసు లేదు వాళ్ళకి. వాళ్ళు క్రిస్టియన్సే కావచ్చు, కానీ వారికి నిజమైన మారు మనసు లేదు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, అలాగే ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఇక్కడ చేసేది చేసి మళ్ళీ ఆ లోకానుసారమైన ఆటపాటల్లో మునిగిపోతున్నారు. ఇటువంటి వాళ్ళు మనకు మాదిరా? ఇటువంటి వాళ్ళ సాక్ష్యం మనం వినాలా? అటువంటి వాళ్ళ సాక్ష్యం అనేక మందిని కదిలిస్తుందా? జబర్దస్త్ నటులను తీసుకురావడం ఇదేం రోగం అండి? మన సంఘాల్లో కానీ, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళలో కానీ దేవుడు రక్షించుకున్న విధానం మనుషులు లేరా? వారి సాక్ష్యాలు చెప్పలేరా? ఎందుకు జబర్దస్త్ వెంట వెళ్తున్నారు? ఏమనంటే క్రౌడ్ పుల్లర్స్. మేము సెమీ క్రిస్మస్ పెట్టామండి, వాళ్ళకంటే మాకు ఎక్కువ మంది జనాలు రావాలి, వాళ్ళకంటే ఎక్కువ ఈవెంట్స్ చేయాలి, వాళ్ళు వేరే వాళ్ళని పిలిస్తే మేము జబర్దస్త్ వాళ్ళని పిలుస్తున్నాం, మేము సినిమా స్టార్లు పిలుస్తున్నాం. ఈ పోటీతత్వం వల్ల, ఈ కాంపిటీషన్ వల్ల అసలు ఏం చేస్తున్నారు చాలామందికి అర్థం కాకుండా పోతుంది. కాంపిటీషన్ అండి. యేసు ప్రభు వారి సభలు అంటే కాంపిటీషన్, క్రిస్మస్ అంటే కాంపిటీషన్. కొంతమంది సినిమా స్టార్లు తీసుకొచ్చి ఎందుకు తీసుకొస్తున్నారు బ్రదర్ అంటే, సినిమా స్టార్లు వస్తే జనాలు ఎక్కువ వస్తారు కదా అని అంటున్నారు. జనాలు ఎక్కువ రావడానికి సినిమా స్టార్లు తీసుకురావడానికి సంబంధం ఏంటండి? క్రైస్తవత్వం కానీ, క్రీస్తు కానీ ఇది ఒప్పుకునే పని? మనం భోజనం చేసినాను, పానం చేసినాను, మరి ఏమి చేసినాను, మనం చేసేది ప్రతిదీ దేవుడికి మహిమ రావాలి. ఇలా జబర్దస్త్ నటులను, సినిమా స్టార్లను పిలిచి పరిశుద్ధమైన క్రిస్మస్ వేడుకల్లో వాళ్ళని పెట్టి దేవునికి మహిమ వస్తుందండి ఇలా చేస్తే? చాలామంది పాస్టర్లు, చాలామంది విలేజ్లలో కూడా, లేకపోతే టౌన్స్లలో పాస్టర్లు కూడా ఇలానే తయారయ్యారు. క్రౌడ్ పుల్లర్ను తీసుకొస్తున్నారు. అంటే జనాలు ఎక్కువ వచ్చే సినిమా స్టార్లను, జబర్దస్త్ నటులను ఏదో మారారని తీసుకొస్తున్నారు. అలాగే కొంతమంది అయితే విపరీతమైన పోకడలకు వెళ్తున్నారు. కొంతమంది విపరీతమైన పోకడలకు ఈ సెమీ క్రిస్మస్ల పేరిట ఈ యొక్క యూత్ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని పేరిట విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. అవి సెమీ క్రిస్మస్లా లేకపోతే మరొక లోకానుసారమైన ఈవెంట్లు అర్థం కావడం లేదు.
ఇష్టానుసారమైన పాటలు, ఇష్టానుసారమైన కొరియోగ్రఫీలు, డ్యాన్సులు చూడలేని విధంగా ఉంటున్నాయి. అదేదో ఆనందం, సంతోషం అనుకుంటున్నారు, కానీ అది దేవునికి మహిమ రాకపోగా దూషణల పాలవుతున్నారు. లోకానికి, లోకస్తులకి, క్రైస్తవులకు తేడా లేకుండా పోతుంది. లోకస్తులు వినాయక చవితి సందర్భంగా వారు చేసుకునే మండపాల్లో జబర్దస్త్ నటులను, సినిమా స్టార్లను, కమేడియన్స్ను పిలుస్తారు. అలానే తయారైంది. అలాగే వినాయక చవితి ఉత్సవాలప్పుడు వాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు, వాళ్ళు డీజేలు పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఈ క్రిస్మస్ ఈవెంట్లో కూడా అదే తయారైంది. వారికి మనకి పెద్ద తేడా లేకుండా పోతుంది. పాటలు పాడవచ్చు, నృత్యం చేయొచ్చు, కొరియోగ్రఫీ చేయొచ్చు, చక్కటి స్కిట్లు వేయచ్చు, కానీ ఎంతవరకు నృత్యం పేరట విచ్చలవిడి స్టెప్స్, విచ్చలవిడి పాటలకు, గ్రూప్ సాంగ్స్ పేరట లేకపోతే డ్యూయట్స్ పేరట చూడటానికి ఇబ్బందికరమైన పాటలతో డ్యాన్సులు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. చక్కగా పరిశుద్ధంగా మనం చేసే ప్రతిదీ దేవుడికి మహిమ రావాలి. మనం పాడినా, మనం నృత్యం చేసినా, సాక్ష్యం చెప్పినా, అలాగే మనం ఏది చేసినా, ఏ డెకరేషన్ చేసినా దేవుడికి మహిమ రావాలి. భోజనం చేసినా, పానం చేసినా దేవునికి మహిమ రావాలంటే ఇంత పెద్ద ఈవెంట్ పెట్టుకొని, ఇంత పెద్ద ఖర్చు పెట్టుకొని, ఇంత పెద్ద ఈవెంట్ పెట్టుకొని ఆ ఈవెంట్లో దేవునికి మహిమ రాకుండా ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం? నీ వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి ఇది సమయమా? ఎవరెవరిన సినిమా స్టార్లు పిలిచి, అబ్బో నీకు పెద్దవాళ్ళు తెలుసు, సినిమా స్టార్లు తెలుసు అని ఆ లోకల్ పాస్టర్ గారో లేకపోతే ఆ లోకల్ ఈవెంట్ మేనేజరో చెప్పుకోవడానికి ఇవి కాదు కదా. జాగ్రత్త. ఇలాంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. క్రిస్మస్లు జరుపుకోవడం తప్పు కాదు, సెమీ క్రిస్మస్లు, ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్ జరుపుకోవడం తప్పు కాదు, కానీ ఇలా ఇష్టానుసారమైన జబర్దస్త్ నటులను తీసుకొచ్చి చేయటం. ఆ మధ్య ఒక పాత తరం హీరోయిన్ మారిందని చాలామంది క్రైస్తవ పాస్టర్లు ఆమె సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. జయసుధా గారిని చాలా సభల్లో సాక్ష్యం చెప్పింది. కానీ ఇప్పుడు ఏమైందండి? ఆ పార్టీ ఈ పార్టీ అంటే తిరుగుతూ 60 సంవత్సరాల పైబడిన ఈ ఏజ్లో కూడా ఒక పెళ్లి చేసుకున్నట్టుగా, మరొక పెళ్లి చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదా సాక్ష్యం? చాలామంది హీరోలు, హీరోయిన్లు, నటులు మారారని చాలామంది క్రైస్తవులు వారిని తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ సాక్ష్యాలకు ఎలా నమ్మాలి? వాళ్ళు చేసే పనులు మళ్ళీ వేరే విధంగా ఉన్నాయి. ఈ జబర్దస్త్ నటులు కొంతమంది ఏదో క్రీస్తుని నమ్ముకున్నారని చేసే ఈ పనుల వల్ల మళ్ళా తర్వాత వాళ్ళు జబర్దస్త్కి వెళ్తున్నారు, ఇంకేదో ఈవెంట్స్ చేస్తున్నారు. ఆ ప్రైవేట్ ఈవెంట్స్లో మరి ఇంకొక మతానికి సంబంధించిన ఈవెంట్స్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఇదా? అటువంటి వాళ్ళని మనం పిలవచ్చా? అటువంటి వాళ్ళతో మనము సాక్ష్యాలు చెప్పించవచ్చా? అటువంటి వాళ్ళతో మనం స్కిట్లు కానీ, ప్రోగ్రామ్స్ కానీ నడిపించవచ్చా? క్రైస్తవ సేవకులారా, సంఘాల పెద్దలారా, ఒకసారి గమనించండి. చక్కటి ఆధ్యాత్మికంగా దేవుడికి మహిమకు వచ్చే విధంగా మీ ఒక ప్రోగ్రామ్స్ ఉండాలి, కానీ వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి పోటీతత్వం వద్దండి. కాంపిటీషన్ కాదు ఇది. దేవుని సేవ కాంపిటీషన్ కాదు. ఒకసారి ఆలోచించి ఇటువంటివి ఇప్పటికైనా మానేస్తే అన్యుల దగ్గర పలచన కాకుండా పోతాం. మాకు మీకు పెద్దగా తేడా లేదని కొంతమంది నాతో అంటుండబట్టే ఈ వీడియో చేస్తున్నాను. మాకు మీకు పెద్ద తేడా లేదు కదా అని నాతో చెప్పబట్టి నిజమే నాకు అనిపించింది. ఆ నటులను, ఈ నటులను, ఈ సినిమా స్టార్లను, ఆ పోటీలు, ఈ పోటీలు, ఆ కాంపిటీషన్లు, ఈ కాంపిటీషన్లు తేడా లేకుండా పోతుంది. ఒకసారి గమనించండి. ఇది కరెక్ట్గా దేవునికి మహిమ ఎంత మాత్రమూ రాదు. మనం ఏది చేసినా దేవునికి మహిమ వచ్చేదిగా ఉంటే అది దేవుడు ఇష్టపడతాడు. ప్రజల్లో ఒక మార్పు కలుగుతుంది, అది రక్షణకు దారితీస్తుంది. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామే తప్ప ఇది రక్షణ ప్రోగ్రాం ఎంత మాత్రమూ కాదు. కాబట్టి జాగ్రత్త. మీరు చేసే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలే
రక్షణకు దారి తీయడం లేదు. మీ గొప్పలు చెప్పుకోవడానికి ఈ ఈవెంట్స్ చేస్తున్నారు తప్ప దేవునికి మహిమ రావడం లేదు. ఒకసారి ఆలోచించి మీ పందాను, మీ యొక్క యాక్టివిటీస్ని మార్చుకుంటారని మీ సేవకుడిగా, తోటి సేవకుడిగా, క్రైస్తవునిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.